మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో, ఒక మంత్రంతో, దానంతో మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశిపరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడికి కారకుడైన గురువు, కర్మకు కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం 14 ఉందండి. ఆదాయం అంటే మంచి రేంజ్లోనే ఉంది, మరి ఖర్చు కూడా అదే రేంజ్లో ఉంది, 14 ఉంది. అవమానము, రాజ్యపూజ్యం తీసుకుంటే రాజ్యపూజ్యం 3 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది, కాబట్టి నో నీట్ టు వరీ. మరి ఈ స్కోర్లో బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏది, తగ్గించుకోవాల్సింది ఏంటంటే కేవలం మన ఖర్చు మాత్రమే తగ్గించుకునే దీంట్లో ఉంది. మరి ఖర్చు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మకరం వారు ఇక్కడ మీరు చేయవలసినటువంటిది, మీరు ఏదైనా దగ్గరలో ఆలయాలు ఉంటాయి, క్షేత్రాలు ఉంటాయి, క్షేత్ర దర్శనం చేయండి ఒకటి. రెండవది, ఆ క్షేత్రానికి ఏదైనా మీకు తోచినంత డొనేషన్ చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఏమంటే నేను క్షేత్రానికి వెళ్ళే స్తోమత నాకు లేదు, డొనేషన్ చేసే స్తోమత అంతకంటే లేదు అని అనుకుంటే కనుక, నిజంగా మీకు కనుక ఆర్థికంగా అంత ఇబ్బంది ఉంటే కనుక, ఎందుకంటే సహజంగానే ఏలినాటి శని ఎండింగ్లో ఉంది, అంటే 2వ స్థానంలో ధనస్థానంలో శని ఉన్నాడు, కాబట్టి కొంచెం రావాల్సిన డబ్బులు కొంచెం స్లోగా వస్తూ ఉంటాయి, దానివల్ల కూడా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి? శనగలు దానంగా ఇవ్వండి. 1 కేజీ బావు శనగలు, పసుపు రంగు వస్త్రం, దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. లేదండి మాకు దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, గోవుకి చక్కగా మీరు అరటికాయలు తినిపించండి. ఇవి లేవు అనుకుందాం, ఏ విదేశాల్లోనూ ఉన్నారు, శనగలు తీసుకునే నాదుడు లేడు, గోవు లేదు, ఏమీ లేదు, చక్కగా కూర్చొని జై గురుదత్త, శ్రీ గురుదత్త ఇది అనుకుంటూ ఉండండి, మీకు ఖర్చు తగ్గుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మిగతా అంశాలు ఏమిటి? ఎందుకంటే ఇక్కడ ఆదాయం 14 ఉంది, నో నీడ్ టు వరీ. రాజపూజ్యం, అవమానం కూడా బ్యాలెన్స్డ్గానే ఉంది. మరి మిగతా అంశాలు ఏమిటి? ఏం చేయాలి అంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువ షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్స్ విషయంలో కొంచెం కుటుంబ సభ్యులతో మొదటి అంటే దాదాపుగా మనకి ఏప్రిల్లో ఇది వస్తున్నప్పటికీ కొంచెం ఫిబ్రవరి నుంచే ఒక 3-4 నెలల పాటు కొంచెం ఈ ఫైనాన్స్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాల్లో కావచ్చు, కొంత ఘర్షణ ఉంటూ ఉంటుంది. దీనికి చండీ పారాయణం చేయడం లేదా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఇవి చేయండి. అయితే శని భగవానుడు 2లో ఉన్నందుకు కాలభైరవ అష్టకం కానీ, శివార్చన కానీ, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం కానీ మీకు ధన విషయంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే కుటుంబ విషయాల్లో, ధన విషయాల్లో కూడా. కాస్త బిజినెస్ చేసేటువంటి వారికి దూర ప్రాంతం నుంచి, విదేశాల నుంచి విదేశీ సంబంధాలు కొన్ని ఏర్పరచడం, అదేవిధంగా
ఆ కాంట్రాక్ట్స్ కొంచెం విదేశాల నుంచి నాకు ఒక కాంట్రాక్ట్ వచ్చిందండి, నాకు ఆర్డర్ వచ్చింది అంటూ ఉంటారు. అటువంటి యోగం ఇస్తాడు ఇక్కడ. అలాగే లాభాలు పెరుగుతాయి, వ్యాపార లాభాలు ఖచ్చితంగా పెరిగి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ గురువు మీకు పంచమంలో సంచరిస్తున్నాడు. కాకపోతే అక్కడ సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తాడు అక్కడ మకరం వారికి గురువు అక్కడ సంచరించేటప్పుడు. ఎందుకంటే ఈ లగ్నానికి పాప అయినప్పటికీ ఈ భావ సంబంధంగా శుక్రరాశుల్లో ఉన్నప్పుడు కొంచెం ఆ స్ట్రెస్ కూడా ఇస్తాడు. సంతానమే కాకుండా ప్రేమ వ్యవహారాల విషయంలో క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి కొంత స్ట్రెస్ కొంత లాభం రెండు ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దీంతో పాటు కొంతవరకు వివాహ నిర్ణయాలు మే లోపలే మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. మే లోపలే మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్లోకి ఎంటర్ అవ్వడం మంచిది. ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా వక్రిస్తాడు ఒకసారి. అది ఎప్పుడు అంటే మీకు అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మధ్యలో వక్రగతి ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మధ్యలో 4-5 నెలల పాటు. ఈ సమయంలో మాత్రం మీరు కొంచెం ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగ అవకాశాలు మకరం వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, డోంట్ వరీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగ సంబంధించిన విషయంలో మీకు ఆటంకాలు జరుగుతున్నాయి అనుకోండి, ఏదైనా ఒక దగ్గరలో ఉండే క్షేత్రానికి వెళ్ళిరండి. ఒక రోజు అక్కడ నిద్ర చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తము కూడా మీరు క్షేత్ర దర్శనం ద్వారా మీ పూర్వజన్మ పుణ్యము యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? ఈ సంవత్సరం మొత్తం కూడా చేయవలసింది గణపతి మరియు లలిత, వీరి ఆరాధన చేయండి. మీకు ఇష్టదైవం ఇంకోటి ఉందండి, నేను ఆంజనేయ స్వామిని పూజిస్తాను, మీ జన్మజాత చక్ర రీత్యా లేదా దత్తాత్రేయుని పూజిస్తాను, అది చేసుకోండి. కానీ ఇది నేను చెప్పేది ఏంటంటే గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్గా యాక్టివ్ అవ్వడానికి నేను చెప్పేటువంటిది పరిహారం ఏదైతే ఉందో ఇవి చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో ఒక రోజునామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి, రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులకు కారకుడైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అంటే ఏమిటి, పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి. రెండవది రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద, సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన
విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నంకు ఉన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, అది రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా, మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలామంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.